మెగా బ్రదర్ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మంత్రి పదవిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇప్పుడు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఇప్పటికే నాగబాబు మంత్రివర్గంలో ఉండాల్సిందే. అయితే ఉన్న ఒకే ఒక్క బెర్త్ కోసం మార్పులు చేయొద్దని భావించిన టీడీపీ అధిష్టానం కేబినెట్ మార్పులు చేర్పులు ఉంటాయని, అప్పుడు నాగబాబును తీసుకుంటారని ఎప్పటికప్పుడు కొత్త కొత్త న్యూస్ బయటకొస్తోంది. దాంతో నాగబాబుకు అమాత్య యోగం దక్కటం ఎప్పటికెప్పుడు ఆలస్యమవుతూనే ఉంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాగబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో సెంట్రల్ కేబినెట్ ఎక్స్టెన్షన్ చేస్తారని, విస్తరణలో ఏపీకి ఇంకో 2 బెర్తలు దక్కే అవకాశం ఉందని, అందులో ఒకటి జనసేనకు ఫిక్స్ చేయగా నాగబాబు ఆ కోటాలో కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో బెర్త్ టీడీపీకి ఇస్తారని కూడా చెబుతున్నారు. మరి రాయలసీమకు చెందిన టీడీపీ ఎంపీలైన ఓ ఎస్సీ, మరో బీసీ నేతల్లో ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ పక్కా అని కూడా తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినట్లుగా పొలిటికల్ గాసిప్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే సోదరుడు నాగబాబుని రాష్ట్రంలో కంటే కేంద్ర మంత్రిగా చేస్తే పదవుల విషయంలో సమీకరణలు చక్కగా సరిపోతాయని పవన్ కూడా భావిస్తున్నారట. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారన్న విమర్శలకు తావు లేకుండా పవన్ ఈ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. పార్లమెంటులో జనసేనకు 2 సభ్యుల బలముండగా మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు నాగబాబు కేంద్ర మంత్రి కావాలి అంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లటం తప్ప మరో మార్గం లేదు. అలా అయితే 2026 వరకు ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే అవకాశమే లేదు. ఈలోపే నాగబాబును రాజ్యసభకు పంపాలి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అవకాశం కల్పించొచ్చు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం. అయితే గతంలోని జనసేనకు కేంద్ర సహాయ మంత్రి పదవిని ప్రధాని మోడీ ఆఫర్ చేయగా అప్పుడు సుముఖత వ్యక్తం చేయని పవన్ ఇప్పుడు తన సోదరుడు నాగబాబును కేంద్ర మంత్రిని చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అయితే ఇప్పటికే స్టేట్ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఒక బెర్త్ కోసం బీజేపీ పట్టుబడుతోందని, నాగబాబుకి ఇవ్వాలనుకున్న ఆ అమాత్య పదవి బీజేపీకి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి ఇప్పటికే 2 ఏపీలో కేంద్ర మంత్రివర్గంలో ఉండగా, బీసీ కోటాలో కింజరపు రామ్మోహన్ నాయుడు, ఓసీ కోటాలో పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ క్యాబినెట్లో బెర్తులు కల్పించి సామాజిక న్యాయం పాటించారు. ఇక 3వ మంత్రి పదవి తీసుకుని రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తే ఈ ప్రాంతీయ సమీకరణలు కూడా చక్కగా సరిపోతాయని కూడా అనుకుంటున్నారు. ఇక ఈ పదవి ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారట. ఎస్సీ సామాజిక వర్గం నుంచి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, బీసీ కోటాలో హిందూపూర్ ఎంపీ పార్థసారథి పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతుండగా, కేంద్ర మంత్రివర్గంలో జనసేన ఉండాల్సిందేనని బీజేపీ పెద్దలు కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ, బీజేపీ నుంచి సెంట్రల్ క్యాబినెట్లో ఏపీకి ప్రాతినిధ్యం ఉంది. ఇక జనసేనను కూడా కలుపుకుంటే కూటమి పార్టీలకు సమన్యాయం చేసినట్లుగా అవుతుందని కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. వర్షాకాల సమావేశాల తర్వాత ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా తెలుస్తోంది. మరి నాగబాబుకు కేంద్ర పదవి ఇవ్వాలి అనుకుంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోపు రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. దీంతో నాగబాబు కేంద్ర కేబినెట్లోకి వెళ్తారా, లేక స్టేట్ కేబినెట్లోనే తీసుకుంటారా? ఏది ఏమైనా కూడా నాగబాబు మంత్రి అవటం ఖాయం. అది కేంద్రమా, రాష్ట్రమా అన్నదే తేలాల్సింది. మరి జనసేన ఇలా అనుకుంటూ ఉండగా కేంద్ర కేబినెట్లో మరో బెర్త్ దక్కనుండటంతో టీడీపీ నేతలు కూడా హ్యాపీగా ఉన్నారట. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో కూడా వేచి చూడాలి.